జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని, ఆర్బీకేలలో బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల ద్వారా బ్యాంకింగ్ సేవలను రైతులకు మరింత అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బ్యాంకర్లను కోరారు. కలెక్టర్ వివేకానంద హాల్లో బ్యాంకర్లు, జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి రివ్యూ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగాయి. దేశ ఆర్థిక వికాస ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని బ్యాంకుల గ్రామీణ శాఖల పరిధిలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లాలో వివిధ రంగాల ప్రగతి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఒడేసి పట్టే లక్ష్యంగా నాబార్డు ద్వారా రూపొందించిన 2024-25 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ డాక్యుమెంట్స్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 13,680 కోట్ల రుణాల కల్పన అవకాశాలను పొందుపరిచి ఈ డాక్యుమెంట్ను రూపొందించామని నాబార్డు ఏజీఎం వై సోమినాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పి పూర్ణిమ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కాకి సాయి మనోహర్, డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, ఎల్డీఎం సిహెచ్ ఎస్వి ప్రసాద్, డీసీసీబీ సీఈఓ నరసింహరావు, మెప్మా పీడీ బి ప్రియంవద, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం టి మురళి, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.